హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ఇంటికి వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. అదేనండి, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు అయితే మంచి స్వీట్ అయితే చేస్తున్నాను. ఈ స్వీట్ చేసే ముందు మీకైతే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. వీడియోలో ఎక్కడైనా సరే ఒక క్వశ్చన్ అడుగుతానండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే రాసేసేయండి. ఇంకా ఏంటి అంటే కనుక ఈరోజు మన ఛానల్లో స్వీట్ వస్తుంది కదా, అది చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చేయవచ్చు. లైక్ చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి హ్యాపీగా లైక్ చేయండి. కామెంట్ చేయండి. కామెంట్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాసేసేయండి. కొంతమంది ఇమోజీస్ పెట్టేవాళ్ళు పెట్టండి. ఇంకా మీరు పర్సనల్గా నాకు కామెంట్ చేయాలి అంటే కనుక వాయిస్ మెసేజ్ పంపించాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికి అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఎక్కడైనా సరే వాయిస్ మెసేజ్ పంపించండి. కాల్స్ అయితే చేయకండి. ఎవరైతే కాల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ముందే మెసేజ్ పెడితే ఓకే అంటే కాల్ చేయండి, లేదు అంటే బ్లాక్ చేస్తానండి. అది ఏంటి అంటే ఇక్కడ మెసేజ్ చేయటం కుదరని వాళ్ళ కోసమనే అది. ఓకేనా. నాకు పర్సనల్గా మాట్లాడే వాళ్ళు అయితే హ్యాపీగా మాట్లాడచ్చు. ఇక్కడైతే కప్పు చూపించాను కదా, ఈ కప్పుతో అయితే 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి, 3 కప్పులు అయితే షుగర్ తీసుకున్నాను. ఇంకా తర్వాత అయితే నెయ్యి 2 కప్పులు వేసుకోవాలండి. నేను నెయ్యి అయితే కొలవకుండా డైరెక్ట్ వేస్తున్నాను. జీడిపప్పు అయితే కప్పు జీడిపప్పు అయితే వేస్తున్నాను. వాటర్ అనేది కొలతతో సంబంధం లేదండి, ఎన్నైనా సరే వాటర్ పోసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి పంచదార మునిగిందాక పోసుకుంటే ఏంటంటే మనకి తీగ పాకంలాగా వచ్చేటప్పటికి ఏంటంటే జీడిపప్పు కూడా వేసి ఉడకపెట్టేసుకుంటాము. అవి వేపే పని లేదు. కొంతమంది వేయించి వేసుకునే వాళ్ళు అయితే వేయించి వేసుకోండి. నాకైతే ఈ విధంగా చేస్తానండి. నేనైతే ఎప్పుడు హల్వా చేసినా ఇదే విధంగా చేస్తా. ఇంకోటి ఏంటంటే నా ఒక్కదానికి సరిపడా నేను చేసుకుంటున్నానండి. ఏది చేసినా మినీ కిచెన్లో ఒకరికి సరిపడా చేసుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే కదా తినేది, నా ఒక్కదానికి స్వీట్ సరిపోతుంది కాబట్టి నా వరకు దాంతో చేసుకుంటున్నాను. ఇప్పుడు పిండిలో అయితే కనుక నీళ్లు పోసుకుంటూ పలసగా లిక్విడ్లా కలుపుకోవాలి. ఇంకా ఏంటి అంటే మీరు ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోండి. నేనైతే ఈ గిన్నె సరిపోక పెద్ద గిన్నెలో పోసేసి హ్యాపీగా కలిపేసుకుంటున్నాను. నీళ్ళ కొలత అయితే ఎక్కడా లేదండి, అందుకని నీళ్ళ కొలత అయితే మెన్షన్ చేసే పని లేదు. ఇంకా అయితే కనుక ఇట్లా నీళ్లు పోసుకుంటూ చక్కగా ఉండలేకుండా కలుపుకొని నేను పెద్ద గిన్నెలోకి మార్చుకొని కలుపుకుంటున్నా. చిన్న గిన్నెలో 2 కప్పులు చూశారు కదా, చిన్న గ్లాస్తో 2 గ్లాసులు అయితే తీసుకున్నాం. మన ప్లాస్టిక్ గ్లాసే కదండి, మన మినీ కిచెన్లో మీ అందరికీ తెలుసు చిన్న చిన్న గ్లాసులతో ఏది చేసినా. ఇప్పుడైతే కనుక పాకం అనేది కొంచెం తీగలాగా వచ్చినప్పుడు జీడిపప్పు వేసానండి. ఒక గుప్పెడు జీడిపప్పు అయితే వేసాను. ఇంకా నేను చెప్పాను కదా, ఆ గ్లాస్తో గ్లాస్ జీడిపప్పు 2 గ్లాసులు అయినా తీసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఇంకా అవి కొంచెం 2 మినిట్స్ ఉడికిన తర్వాత స్లోగా కలుపుకుంటూ ఈ పాలు ఉన్నాయి కదా, గోధుమ నీళ్ళతో కలుపుకొని గోధుమ పాలు కూడా అనొచ్చు, వాటిని చక్కగా ఇట్లా కలుపుకుంటూ ఉడకపెట్టుకోండి. ఇది అయితే కనుక మినిమం 5 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. నేను 5 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. నెయ్యి అనేది వేస్తున్నాను. నెయ్యి అయితే కనుక మనము ఒక 2 కప్పులు నెయ్యి అయితే వేయాలి. ఇంకా క్వశ్చన్ అయితే అడగాలి కదా, ఏంటి ఆ క్వశ్చన్ అయితే కనుక ఈ వీడియోలో నేను వాడిన గోధుమ పిండి, పంచదార, నెయ్యి ఇవన్నీ ఎంతెంత వాడాను అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. నెయ్యి అయితే కనుక నేను కప్పులో పోయకుండా డైరెక్ట్ పోస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే కనుక చక్కగా 4 స్పూన్స్ కాదు, 4 స్పూన్స్ వరకు 5 స్పూన్స్ వరకు వేసుకున్నాను. నిండుగా వేసాను కాబట్టి నాకు సరిపోతుంది. మీరు కావాలి అన్నప్పుడు ఇంకొంచెం వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత బాగా కలిపేస్తే ఏంటంటే ఆ నెయ్యి అంతా అబ్జర్వ్ చేస్తుంది. చేసిన తర్వాత ఆ నెయ్యి మళ్ళీ బయటికి వదిలిందాకా కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే మన హల్వా రెడీ అవుతుంది. ఇది మీరు కావాలి అంటే అచ్చుల్లాగా పోసుకోవచ్చు. నేనైతే తర్వాత పోసుకుంటానండి. ఇదే గిన్నెలో నేను చూపిస్తున్నాను. ఇంకా మీకు మన ఛానల్లో ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. నేను అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే కలిపేసాను. ఆల్రెడీ కలుపుకొని ఈ నూనె ఎప్పుడైతే నెయ్యి మనకు వదిలేస్తుందో అప్పుడైతే మనకు సరిపోయిందండి కుక్ అవ్వటం. ఆల్రెడీ మనం 5 మినిట్స్ గోధుమ పాలు కలుపుకున్నాం కదా, అది ఉడకపెట్టుకున్నాము. ఇక్కడైతే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. స్లోగా కలుపుకుంటూ ఓపిక్గా చేసుకోండి, ఉండలు కట్టకుండా. ఇది మినిమం నాకైతే 10 నిమిషాల వరకు పట్టిందండి. 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు, పావు గంట లోపు నాకు పట్టింది. చక్కగా నాకు ఒక్కదానికైతే రెడీ అయింది. మీరు ఇదే విధంగా చేసి చక్కగా దేవుడికి ప్రసాదం పెట్టేసుకోవచ్చు. లేదు అంటే మీ పిల్లలు ఎప్పుడైనా సరే స్వీట్ పెట్టండి అన్నప్పుడు ఇది హ్యాపీగా చేసి పెట్టచ్చు. ఎందుకంటే మనకి నెయ్యి హెల్దీ,
గోధుమ పాలు హెల్దీ, గోధుమ పిండి హెల్దీ. ఇంకా మనకి హెల్దీ లేనిది ఏంటి, షుగర్ ఒకటి. ఆ షుగర్ ప్లేస్లో పటికి బెల్లం వేసేసి చేసేసేయండి. ఎందుకంటే నా దగ్గర పటికి బెల్లం లేదు కాబట్టి షుగర్ వాడా, లేదంటే పటికి బెల్లం వేసి హ్యాపీగా చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం మరవకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్.